Good morning, friends. Welcome to 21st Century Business Opportunity. మీకు విఎం హర్బల్స్ వారు సమర్పిస్తున్నారు. ప్రతి ఒక్కరికి జీవితంలో అనేక డ్రీమ్స్ ఉంటాయి. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, మన పిల్లల్ని మంచి చదువులు, అవసరమైతే విదేశీ చదువులు చదివించాలని, ఒక మంచి కారులో తిరగాలని, విదేశీ ప్రయాణం చేయాలని, మన ఫ్యామిలీతో టూర్స్ ఎంజాయ్ చేయాలని, మనకు బాగా డబ్బు ఉంటే 10 మందికి సహాయం చేయాలని. ఇవన్నీ ప్రతి ఒక్కడికి ఒక డ్రీమ్ లాగా ఉంటాయి. ఈ డ్రీమ్స్ గురించి మనము జాబ్ లేదా ఒక స్మాల్ బిజినెస్ చేస్తూ ఉంటాము. దానిలో మనము మన యొక్క క్వాలిఫికేషన్‌కి తగ్గట్టుగా ఒక 20,000, 30,000, ఒక 1,00,000 సంపాదిస్తూ ఉంటాం. కానీ మన డ్రీమ్స్ గురించి మనం ఏ జాబ్‌లో కానీ, బిజినెస్‌లో గానీ జాయిన్ అయ్యి ఓన్లీ నీడ్స్‌ని మాత్రమే ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నాము. ఆ నీడ్స్ ఏమిటంటే మనకు డైలీ మన యొక్క ఎక్స్‌పెండిచర్స్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, హోమ్ రెంట్, క్లోతింగ్స్, గ్రోసరీస్, పిల్లల చదువుల ఫీజులు, న్యూస్ పేపర్ బిల్స్ ఎక్సెట్రా, ఎక్సెట్రా. అంటే మనకొచ్చే ఎర్నింగ్స్ అనేవి మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోవటం లేదు. అవి ఓన్లీ నీడ్స్‌ని మాత్రము ఫుల్‌ఫిల్ చేస్తున్నాయి. మన డ్రీమ్స్ మాత్రము డ్రీమ్స్‌గానే ఉండిపోతున్నాయి. ఈరోజు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉంది. ఎందుకు అంటే మన యొక్క సంపాదనకి తగ్గట్టుగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈరోజు చూసుకోండి మీరు ఏ గ్రోసరీ షాప్‌కెళ్ళినా కూడా, ఏ పెట్రోల్ బంక్‌కెళ్ళినా కూడా, ఏ హౌస్ రెంట్ చూసినా కూడా, ఏమి కొందామన్నా కూడా ఇవన్నీ ఆ విధంగా చిరుతపులు నుంచి లేడీలాగా, గుర్రాల్లాగా, పులుల్లాగా పరిగెడుతూ ఉన్నాయి. అంటే మనకు అందుబాటు ధరలో ఉండటం లేదు. కానీ దానికి తగ్గట్టుగా మన యొక్క జీతం పెరుగుతుందా అంటే, ఆ జీతం నత్తనడకలాగా వెళ్తుంది. అంటే ఆదాయం నత్తనడకలా ఉంది. ఖర్చులు పులుల్లాగా పరిగెడుతూ ఉన్నాయి. కాబట్టే మన యొక్క డ్రీమ్స్ డ్రీమ్స్‌గానే ఉండిపోతున్నాయి. అవి ఎప్పుడూ రియలైజ్ కావటం లేదు. అయితే ప్రపంచంలో ఒక ఆర్థిక శాస్త్రవేత్త రాబర్ట్ కియోసకి అనే అతను దీని మీద సర్వే చేయడం జరిగింది. ఆ సర్వేలో అతను తెలుసుకుందేంటంటే, ప్రపంచంలో డబ్బు సంపాదించే వాళ్ళు మొత్తం 4 కేటగరీస్‌గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఈఎస్‌బిఐ అనే ఒక 4 రకాల పీపుల్స్ దీంట్లో ఉంటారు. ఈ అంటే ఎంప్లాయీస్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, బి అంటే బిజినెస్ ఓనర్స్, ఐ అంటే ఇన్వెస్టర్స్. ఇతని సర్వే ప్రకారము ప్రపంచంలో 95% మంది ఈ ఈ అండ్ ఎస్ కేటగిరీలో ఉంటారు. అంటే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీస్‌లో ప్రపంచంలో 95% మంది ఉంటారు. మరి ఒక 5% మంది మాత్రమే బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కేటగిరీలో ఉంటారు. మరి 95% మంది ఉన్న వీళ్ళ దగ్గర మనీ ఎంత ఉంది? ప్రపంచంలో ఉన్న మనీ ఎంత ఉందని చూస్తే ఓన్లీ 5% మనీ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంటుంది. అందుకనే వాళ్ళెప్పుడు ధనవంతులు కాలేరు. మరి ఈ 5% మంది ఎవరైతే ఉన్నారో బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్ట్ కేటగరీస్ వాళ్ళు, వీళ్ళ దగ్గర 95% మనీ, ప్రపంచం సంపదంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది అని అతను తన సర్వేలో చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఈ 90% మంది దగ్గర 5% మనీ మాత్రమే ఉంది? ఈ 5% పాపులేషన్ దగ్గర 95% ఎందుకుంది అంటే, అతను రీసెర్చ్ చేసి కనుక్కున్నదేంటి అంటే, ఈ యొక్క ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ అనే యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో, అంటే వాళ్ళ ఎర్నింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, వాళ్ళు పనిచేసే విధానం ఏదైతే ఉందో, వాళ్ళు పనిచేసే విధానంలో డబ్బు వచ్చే మార్గం ఏదైతే ఉందో, ఆ వాటికి డిఫరెన్స్ ఉంది అని అతను చెప్పడం జరిగింది. ఒక ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇండివిడ్యువల్ ఎఫర్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఒక్కళ్ళే పనిచేస్తారు. అందుకనే వాళ్ళకి ఇన్‌కమ్ గూడా లిమిటెడ్‌గా ఉంటుంది. దాన్ని ఇన్‌కమ్‌ని మనం యాక్టివ్ ఇన్‌కమ్ అంటాం. అంటే పని చేస్తేనే డబ్బులొస్తాయి. పని చేయకపోతే డబ్బులు రావు. ఈ సిస్టమే అంత. వాళ్ళు పనిచేసే సిస్టమ్‌లో ఉన్న క్యారెక్టర్స్ ఇవి. ఇండివిడ్యువల్ ఎఫర్ట్, లిమిటెడ్ ఇన్‌కమ్, యాక్టివ్ ఇన్‌కమ్. మరి అదే బి అండ్ ఐ కేటగరీ అంటే 5% పీపుల్ ధనవంతులుగా అయితే మనం ఈరోజు చూస్తున్నామో, వాళ్ళ యొక్క వర్క్ సిస్టమ్ ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క వర్క్ సిస్టమ్ టోటల్ డిఫరెంట్‌గా ఉంటుంది. వాళ్ళెప్పుడు టీమ్‌లో పనిచేస్తారు. ఇండివిడ్యువల్‌గా వాళ్ళు పని చేయరు. ఎప్పుడైతే టీమ్ వర్క్ చేస్తారో వాళ్ళకి ఇన్‌కమ్ గూడా అన్‌లిమిటెడ్‌గా ఉంటుంది. ఇక్కడ ఇన్‌కమ్‌ని పాసివ్ ఇన్‌కమ్ అంటాం. అంటే పాసివ్ ఇన్‌కమ్ అంటే వాళ్ళు పని చేసినా, చేయకపోయినా, ఫిజికల్‌గా పని చేసినా, చేయకపోయినా, అతని ఆబ్సెన్స్‌లో కూడా వాళ్ళకి ఇన్‌కమ్ అనేది జనరేట్ అయితూ ఉంటుంది. ఇతను సర్వేలో కనుక్కొని చెప్పడం జరిగింది.
మరి బిజినెస్‌లో డబ్బులొస్తాయని అందరికీ తెలుసు. ఎంప్లాయీ ఈఎస్ కేటగరీలో ఉంటే డబ్బులు రావని తెలుసు. మరి అందరూ బిజినెస్ చేయలేరు. ఎందుకు అంటే బిజినెస్ చేయాలంటే మనకి ఈ యొక్క ఫార్మాలిటీస్ ఉన్నాయి. క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కావాలి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మ్యాన్ పవర్ కావాలి, ఐడియాస్ ఉండాలి, రిస్క్ లాస్ ఉండాలి. అందరూ అంబానీలాగా, టాటాలాగా, బిర్లాలాగా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలేరు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెట్టలేరు. మ్యాన్ పవర్‌తో చేయలేరు. ఐడియాస్ ఉండవు. కానీ రిస్క్ కూడా మనము డేర్ చేయలేము. అయితే ఈరోజు మీకు ఒక అద్భుతమైన రిస్క్ లేని వ్యాపార విధానం చెప్తాము. దాన్నే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం. దీన్నే మనము 21st సెంచరీ బిజినెస్ మోడల్ అని కూడా అంటాం. ఇది రెడీమేడ్ బిజినెస్ మోడల్. అంటే మనం ఈరోజు మార్కెట్‌లో చాలా చూస్తున్నాము. ఏంటంటే రెడీమేడ్ ఫుడ్ సెంటర్స్. మీరు ఇలా వెళ్తే అలా రెడీగా రెడీమేడ్ ఫుడ్ తయారు చేసి ఇస్తారు. జస్ట్ పే చేసేసి అమౌంట్ మీరు ఫుడ్ తినేస్తారు. అదేవిధంగా ఈరోజు బిజినెస్ కూడా చాలా రెడీమేడ్ బిజినెస్ అయింది. ఆ రెడీమేడ్ బిజినెస్ సిస్టమే డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం. జనాలు నెట్వర్క్ మార్కెటింగ్ అనంగానే ఇదో స్కీము, స్కాము అని చెప్పి ఇమ్మీడియట్‌గా మీరందరూ భ్రమలోకెళ్ళిపోతారు. కానీ రియాలిటీ అనేది చాలా మందికి తెలీదు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్‌ని 21st సెంచరీ బిజినెస్ మోడల్ ఎందుకన్నారు అంటే, చూడండి ఇక్కడ ఒక పుస్తకం రాశారు. ఈయన రాబర్ట్ టి కియోసాకి అనే అతను. ఇతను ఈ యొక్క పుస్తకాన్ని దాదాపుగా ఒక 30 ఇయర్స్ బ్యాకే రాయడం జరిగిందండి. ద బిజినెస్ ఆఫ్ ది 21st సెంచరీ అంటే 21st సెంచరీలో ఇది ఒక గొప్ప బిజినెస్‌గా డెవలప్ అయితుంది. అదే ఆ ఇండస్ట్రీని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి. గ్లోబల్ ఇండస్ట్రీ సేల్స్ 2018లో దాదాపుగా $192.9 బిలియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో జరిగింది. మరి ప్రొడక్ట్స్ రూపంలో చూస్తే దాంట్లో వెల్‌నెస్ ప్రొడక్ట్సే 55% షేర్ తీసుకోవడం జరిగింది. మరి ఇంత ఫ్యూచర్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి మనకు తెలిసిన కొంతమంది పెద్ద పెద్దవాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. చూడండి. ఇక్కడ రాబర్ట్ కియోసాకి చెప్పేదేంటంటే, ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ లుక్ ఫర్ అండ్ బిల్డ్ నెట్వర్క్స్. అంటే ప్రపంచంలో ధనవంతులెప్పుడూ జాబ్ గురించి చూడరు. వాళ్ళు ఓన్లీ నెట్వర్క్స్‌ని మాత్రమే బిల్డప్ చేస్తారు. అందుకనే వాళ్ళు 5% కేటగిరీలో ఉంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ మోడల్ ఇన్ ద వరల్డ్ టుడే. ఈరోజు ప్రపంచంలో అతి ఫాస్ట్‌గా డెవలప్ అయ్యే బిజినెస్ ఏంటి అంటే దట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్. మరి బిల్ గేట్స్ అందరికీ తెలుసు. అతను గూడా ఒక విలేకరిని అడగడం జరిగింది. సార్ మీరు ఈ యొక్క మైక్రోసాఫ్ట్‌ని చాలా కష్టపడి మీరు చాలా బిల్డ్ చేశారు. ఇన్ కేస్ రేపు అది జీరోకెళ్ళిపోతే, పూర్తిగా డౌన్ అయిపోతే, మీరు మళ్ళీ కొత్త బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే, ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తారని అడగడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇఫ్ ఐ వుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ టు స్టార్ట్ ఆల్ ఓవర్ అగైన్, నేను మళ్ళీ బిజినెస్ అంటూ మొదలెడితే, నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఎంచుకొని, ఆ సిస్టమ్‌లో పనిచేస్తానని బిల్ గేట్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా జిమ్ రాన్ ఇతను కూడా తన ఫేమస్ పర్సన్. ఇతను కూడా అదే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా పాజిటివ్‌గా చెప్తున్నాడు. నెట్వర్క్ మార్కెటింగ్ ఈస్ ద బిగ్ వేవ్ ఆఫ్ ద ఫ్యూచర్. ఇట్ ఈస్ ద టేకింగ్ ప్లేస్ ఫ్రాంచైజింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత వారెన్ బఫెట్ ఇతని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. వారెన్ బఫెట్ అంటే ఇతను ఇన్వెస్టర్, ద గ్రేట్ ఇన్వెస్టర్ ఇన్ ద వరల్డ్. ఇతను కూడా అదే చెప్తున్నాడు. హి నౌ ఇన్వెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్. అతని యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సో నెట్వర్క్ మార్కెటింగ్ గ్రోత్ గనక లేకపోతే హి కెనాట్ ఇన్వెస్ట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. మరి అదే విధంగా పక్కన చూడండి ఈయన రీసెంట్ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్. అతను డొనాల్డ్ ట్రంప్. అతనేమన్నాడు చూడండి. ఒక వ్యక్తి అతన్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఏంటంటే, వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ హ్యాడ్ టు స్టార్ట్ ఓవర్ ఫ్రమ్ స్క్రాచ్? మీరు జీరో అయిపోతే మీరేం చేస్తారు నెక్స్ట్? అండ్ సింపుల్ ఒకటే ఆన్సర్ ఇచ్చాడు. ఐ వుడ్ ఫైండ్ ఎ గుడ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అండ్ గో టు వర్క్. అనంగానే ఒక్కసారి ఆ సభలో అందరూ అరవడం మొదలైంది. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, దట్స్ వై ఐ యామ్ సిట్టింగ్ అప్ హియర్ అండ్ యూ ఆర్ సిట్టింగ్ ఔట్ దేర్. నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉంటున్నాను కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నాను. ఈ పొజిషన్‌లో ఉన్నాను. మీరు ఆ విధంగా అక్కడ ఉండి అరుస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ పీపుల్. సో, స్టీఫెన్ కోవే అనే ఇంకొక వ్యక్తి చెప్పారు. ఇతను చాలా గొప్ప వ్యక్తి. 7 హ్యాబిట్స్ ఆఫ్ ది హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే ఒక పుస్తకాన్ని రచించిన వ్యక్తి. ఇతను కూడా అదే చెప్పాడు. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఫ్యూచర్‌ని డిమాండ్ చేస్తుంది, శాసిస్తుంది అని చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఇంతమంది వీళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఈ విధంగా చెబుతున్నారు అంటే వెరీ సింపుల్ అండి. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఈరోజు బిజినెస్ చేస్తేనే డబ్బులొస్తాయి. బిజినెస్ చేస్తేనే మీకు ధనవంతులవ్వడానికి అవకాశం ఉంది. కానీ
పబ్లిక్ ప్రతి ఒక్కరు ఆర్డినరీ పీపుల్ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి చేయలేరు. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక చక్కటి అవకాశం. ఎందుకు అంటే ఇక్కడ లిటిల్ క్యాపిటల్ చాలు. అంటే మీరు మీ యొక్క రోజు కొనుక్కునే వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఆ వస్తువులకి పెట్టే పెట్టుబడి ఏదైతే ఉందో, అదే పెట్టుబడి ఇక్కడ క్యాపిటల్‌గా ఉపయోగించండి. అంటే మీ మంత్లీ ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉందో, అదే మీ యొక్క క్యాపిటల్. ఇక్కడ ఎక్స్‌ట్రాగా ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు. ప్రతిరోజు ప్రతి నెల మీరు ఎక్స్‌పెండిచర్ మీ యొక్క హోమ్ ఎక్స్‌పెండిచర్ ఎంతో కొంత మీరు పెడతారు. ఆ ఎక్స్‌పెండిచర్‌ని డైవర్ట్ చేయండి ఇక్కడ క్యాపిటల్‌గా అంతే. అదే క్యాపిటల్ మీకు. ఎప్పుడైతే క్యాపిటల్ లేదో మీకు రిస్క్ లేదు. అండ్ ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మీరు పార్ట్ టైమ్‌గా స్టార్ట్ చేయొచ్చు. మీకు జాబ్ కానీ, బిజినెస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దీన్ని రోజు 1-2 అవర్స్ టైమ్ స్పెండ్ చేసి దీన్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్‌లో మీకు అడ్వాంటేజ్ అంటే ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ వస్తుంది. ఇక్కడ రిటైల్ ప్రాఫిట్స్ ఉంటాయి మీకు. ఇమ్మీడియేట్‌గా మీ యొక్క ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎనీవన్ కెన్ డూ ఇట్. అంటే ఎవరైనా చేయొచ్చు దీన్ని. దీనికి స్కిల్స్ అవసరం లేదు. క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఎటువంటిది అవసరం లేదు. మీకు కావాల్సిన ట్రైనింగ్ గాని, ఇన్ఫర్మేషన్ గాని ఇక్కడ కంపెనీ వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యూ కెన్ స్టార్ట్ ఎట్ హోమ్. అంటే దీనికి ఒక ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది అవసరం లేదు. ఒక షాప్ ఓపెన్ చేయాలి. మనం థౌసండ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి షాప్ డెకరేట్ చేసి ఎంప్లాయీస్‌ని పెట్టుకోవాలి. ఇటువంటివి ఏమీ అవసరం లేదు. జస్ట్ బై సిట్టింగ్ ఎట్ హోమ్ మీ ఇంట్లోంచే ఉండి మీరు ఈ యొక్క బిజినెస్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క అద్భుతంగా ఉంటుందని చెప్పి మనకి ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఓకే. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని మనము చేద్దామని డిసైడ్ చేసుకున్నప్పుడు మనకి ఏం కావాలి? అంటే ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి? సార్ మీరంతా బానే ఉంది చెప్పారు. ఇప్పటిదాకా చాలా కంపెనీస్ వచ్చాయి ఇండియాలో. అన్నీ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. స్కీములు, స్కాములు అని చెప్పి చెప్తున్నారు. యెస్, కరెక్టే. మీరు చెప్పింది 100% కరెక్టే. ఈరోజు మార్కెట్‌ని డైరెక్ట్ సెల్లింగ్ అనేది నెగెటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. కారణం ఏంటంటే కొంతమంది ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్‌ని పాడు చేసేస్తున్నారు. అంటే వాళ్ళకి డబ్బు సంపాదించుకునే ఒక అవకాశం ఏదైతే ఉందో దానిని వాళ్ళు నెగెటివ్‌గా క్రియేట్ చేసి మోసం చేస్తున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలిక్కడ. ఏది మంచి కంపెనీ అనేది మనము చూస్ చేసుకొని, ఆ యొక్క కంపెనీని మనం గనక సీరియస్‌గా టేకప్ చేస్తే 100% దాంట్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. మరి ఏ కంపెనీ మనం చూస్ చేసుకోవాలి? ఏ కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ అయినా కూడా మనం ఫస్ట్ ఒక 4 పీలు చూడాలి దీంట్లో. 4 పీస్ అనేవి చాలా చక్కగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ పీ చూసుకుంటే ప్రొఫైల్ ఆఫ్ ది కంపెనీ. అంటే కంపెనీ ప్రొఫైల్ ఏంటి? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? కంపెనీ ఎప్పటినుంచి ఉంది? అనేది మనం తప్పనిసరిగా దాంట్లో చూడాలి. ఎందుకు అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఫీచర్ అని చెప్పడం ద్వారా ప్రతి ఒక్కడు ఒక కంపెనీ పెట్టేసి ఏదో ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి అది అవసరం ఉందా? లేదా? మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తామా? చేయమా? అనేది చూడకుండా కంపెనీ స్టార్ట్ చేసి పబ్లిక్‌ని మోసం చేసి ఒక 2-3 ఇయర్స్ రాగానే కంపెనీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. దానివల్ల డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి చాలా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. కాబట్టి మనం చూజ్ చేసుకునేటప్పుడు ప్రొఫైల్ ఆఫ్ ది కంపెనీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ సెకండ్ పీ ప్రొడక్ట్స్ ఆఫ్ ది కంపెనీ. మళ్ళీ మనము ఈరోజు ఆ కంపెనీ ఎటువంటి ప్రొడక్ట్స్ మార్కెట్‌లోకి తీసుకొస్తుంది? సంవత్సరానికోసారి యూజ్ చేసే ప్రొడక్టా? అసలు ప్రొడక్టే లేదా? గాల్లో ఉన్న ప్రొడక్టా? ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. సో, ప్రొడక్ట్ ఆఫ్ ది కంపెనీ అది ఎలా ఉండాలంటే, మనం నిత్య జీవితంలో రోజు ఉపయోగించే ప్రొడక్ట్స్ ఉండాలి. అటువంటి కంపెనీలోనే మనము తప్పనిసరిగా మనం కాన్సంట్రేట్ చేయాలి. ఎందుకు అంటే, రోజు ఉపయోగించే వస్తువులు మనము వాడటం ద్వారా మనకు ఆదాయం అనేది పెరుగుతుంది. మరి తర్వాత మూడో పి ఏంటంటే రెవెన్యూ షేరింగ్ ప్లాన్. అంటే నిజంగా దాంట్లో మనం కష్టపడి పనిచేస్తే డబ్బులు నిజంగా వస్తాయా? రావా? అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, రెవెన్యూ షేరింగ్ ప్లాన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటు. దాన్ని కూడా మనము తప్పనిసరిగా చూడాలి. అండ్ లాస్ట్ పి వచ్చేసి పే ఔట్ టు ది డిస్ట్రిబ్యూటర్స్. అంటే కంపెనీ రియల్‌గా మనకి ఇన్ టైమ్‌లో పే ఔట్స్ ఇస్తుందా? ఇవ్వట్లేదా? ఇది కూడా మనం తప్పనిసరిగా ఈ 4 పీస్ మనం తప్పనిసరిగా ఉండాలి. ఈ 4 ఉంటేనే మనం ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా, ఏ ఒక్కటి లేకపోయినా మనము ఆ కంపెనీ జోలికి వెళ్ళకూడదు. సో, చాలామందేంటంటే, మా దగ్గర పేఔట్ చక్కగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, దానికంటే ఎక్కువ ఇస్తాము అని చెప్పి, మా ప్లాన్ అద్భుతంగా ఉంది అంటారు. దాంట్లో ప్రొడక్ట్ ఉండదు, ప్రొఫైల్ కంపెనీ ప్రొఫైల్ ఉండదు, ప్రొడక్ట్ ఉండదు. కానీ డబ్బులు బాగా ఇస్తా అంటాడు. రెవెన్యూ షేరింగ్ అద్భుతంగా ఉందండి. 100% రెవెన్యూ షేరింగ్ అంటాడు. కానీ మిగతా ప్రొడక్ట్స్, ప్రొఫైల్ ఆఫ్ ది కంపెనీ బాలేదు. డెఫినైట్‌లీ అది 2-3 ఇయర్స్‌లో క్లోజ్ అయిపోతుంది. డౌటే లేదు. మరి అటువంటి మనం ఈ 4 పీలు ఏవైతే సమతుల్యంగా సమపాళలో ఉన్నాయో, అటువంటి కంపెనీలో మనము సెలెక్ట్ చేసుకోవాలి. సో, అటువంటి కంపెనీ మీకు ఈరోజు మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. దట్ ఈస్ కేవా ఇండస్ట్రీస్. ఒక అద్భుతమైన కంపెనీ. ఈ 4 ఈ కంపెనీలో ఉన్నాయా? లేవా? అనేది మనం డిస్కస్ చేద్దాము. సో, ఈ కేవా ఇండస్ట్రీస్ అనేది ఎవరు?
దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దెన్ ఫస్ట్ పి అంటే ప్రొఫైల్ ఆఫ్ ది కంపెనీ చూద్దాం. ఈ యొక్క ప్రొఫైల్ ఆఫ్ ది కంపెనీ చూస్తే మనకు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కంపెనీకి. 40 ఇయర్స్ నుంచి 60 దేశాలకు పైగా ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్, హర్బల్ సప్లిమెంట్స్ యొక్క రా మెటీరియల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది గత 40 సంవత్సరాలుగా. మరి దాని తర్వాత వీళ్ళు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇండియన్ పీపుల్కి మనం ఈ యొక్క అవకాశం ఎందుకు ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. కంపెనీకి 200 crores ఎసెట్స్ ఉన్నాయి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, ఓన్ R&D ల్యాబ్ ఉంది, 100కు పైగా సైంటిస్టులు దేశ విదేశాల నుంచి సైంటిస్టులు ఇక్కడ పనిచేస్తున్నారు. కంపెనీకి దాదాపుగా 41 రికగ్నిషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అండ్ ఈరోజు నెంబర్ 1 హెల్త్ కేర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీగా ఈ యొక్క కంపెనీ ప్రొఫైల్ ఉంది. ఇంత అద్భుతమైన ప్రొఫైల్ మన కంపెనీకి ఉండడం జరిగింది. మరి ప్రొడక్ట్ పరంగా చూసుకుంటే కంపెనీ ప్రొడక్ట్స్ ఏంటి, ఇందులో మనము పొద్దున లేచే తోముకునే టూత్ బ్రష్ దగ్గర నుంచి రాత్రి పడుకునే మనము సప్లిమెంట్స్ వరకు ప్రతి ఒక్కటి అంటే దాదాపుగా 500కు పైగా మనకి కంపెనీ ప్రొడక్ట్స్ డైలీ మన లైఫ్లో నిజ జీవితంలో ఉపయోగపడే ప్రతి ప్రొడక్ట్ని కంపెనీ తీసుకురావడం జరిగింది. అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు చాలా కంపెనీస్ మంచి ప్రొఫైల్ తోటి మంచి ప్రోడక్ట్ తోటి మార్కెట్లోకి వస్తున్నాయి, కానీ ఆ ప్రొడక్ట్స్ మనము అందుబాటు ధరలో లేవు, కొనలేము, మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయలేము. కాబట్టి మనం ఆ యొక్క కంపెనీస్ సక్సెస్ కాలేకపోతున్నాం, ఇన్కమ్ సంపాదించుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ కేవా ఇండస్ట్రీలో మీకు ప్రతి ప్రోడక్ట్ అందుబాటు ధరలో ఉంది. అది కూడా డైలీ కన్జ్యూమబుల్ చేసే ఐటమ్స్, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండ్ ఇన్సూరెన్స్ చేయబడిన ప్రోడక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రోడక్ట్స్. మరి ప్లాన్ పరంగా చూస్తే కంపెనీ దాదాపుగా కంపెనీ టర్నోవర్లో 80% వరకు కంపెనీ పేఅవుట్ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్గా ఉంది, ఈజీలీ అండర్స్టాండ్, ఈజీలీ డూప్లికేటబుల్, ఎవరైనా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కంపెనీ 5 రకాల పేఅవుట్స్ ఇస్తుంది మీకు, వారం వారం మీరు సంపాదించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అదే బిజినెస్ మీద మీకు మంత్లీ పేఅవుట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కేవా కైపో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక ఎఫ్ఎఫ్సిజి సెక్టార్లో అద్భుతమైన హెల్త్ కేర్ ప్రొడక్ట్ కంపెనీ. ISO 9001 2015 సర్టిఫైడ్ కంపెనీ ఇది. కేవా యొక్క కంపెనీ CEO చూస్తే అతని పేరు డాక్టర్ కరణ్ గోయల్. ఈయన BSc, BAMS, MD న్యాచురోపతి చేయడం జరిగింది. ఇతనికి అతి ప్రతిష్టాకరమైన ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీమతి ప్రతిభా పాటిల్, దేవి సింగ్ పాటిల్ గారి చోటి ఇతనికి డిస్టింగ్నైజ్డ్ సర్వీస్ అవార్డు ఇవ్వడం జరిగింది. కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, R&D ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. సో ఇది ఎక్కడా కంపెనీ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయదు, తన యొక్క దగ్గర తీసుకొని తనే R&D ల్యాబ్లో టెస్ట్ చేసి మన ప్రజలకు అందించడం జరుగుతుంది. అంటే ఇది ఒక మార్కెటింగ్ కంపెనీ మాత్రమే కాదు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా. కంపెనీకి ఉన్న వేర్ హౌసెస్ చాలా ఉన్నాయి, చాలా అద్భుతమైంది. సో 4,50,000 చదరపు అడుగులలో కంపెనీ యొక్క వేర్ హౌసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇది అతిపెద్ద కంపెనీ. నాకు తెలిసి ఇండియాలో ఇంత పెద్ద వేర్ హౌస్, మ్యానుఫ్యాక్చరింగ్, R&D ల్యాబ్స్ ఉన్న ఏ కంపెనీ లేదని నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. కంపెనీకి అనేక రకమైన అవార్డ్స్, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ కరణ్ గోయల్ గారికి ద బెస్ట్ CEO ఆఫ్ ది అవార్డు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం కంపెనీకి క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్ ఫర్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ 2020లో ఎకనామిక్ టైమ్స్ వారు ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం అవార్డ్స్ అండ్ రివార్డ్స్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వరల్డ్ క్లాస్ బిజినెస్ ఈవెంట్స్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఉన్నాయి. మరి కంపెనీలో బ్యాక్గ్రౌండ్ చూసాము, ఎక్సలెంట్గా ఉంది కంపెనీ ప్రొఫైలు. మరి కంపెనీలో ప్రోడక్ట్స్ ఏమున్నాయి, మరి ఇవి రోజు చేసేవే, రోజు వాడేవేనా కావా అని చూస్తే ఇక్కడ కంపెనీ ఒక మాట చెప్తుంది ఏంటంటే, మీకు ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆరోగ్యం కావాలి, తర్వాత ఆదాయం కావాలి. ఈ రెండు ఎప్పుడైతే మనకు వస్తాయో ఆటోమేటిక్గా ఆనందం అనేది వస్తుంది. ఇది జనరల్ ఫార్ములా. ప్రతి ఒక్కడికి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, తర్వాత ఆదాయం కావాలి. ఆనందం, ఆదాయం ఉంటే ఆనందం ఆటోమేటిక్గా వస్తుంది.
సో ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే మీకు హెల్త్ కావాలా, వెల్త్ కావాలా, హ్యాపీనెస్ కావాలా? మీరే కోరుకోండి. నా దగ్గర 3 ఉన్నాయంటుంది. సో మనం ఎలా ఉన్నాయో చూద్దాం. హెల్త్‌గా ఉండాలంటే ఫస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి చెప్పింది. ఒక 4 పిల్లర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ఎ గుడ్ హెల్త్. ఆ 4 పిల్లర్స్ ఏంటంటే ప్రాపర్ న్యూట్రిషన్. తప్పనిసరిగా మన ఆహారము సమతుల్యంగా ఉండాలి. న్యూట్రిషన్ బేస్డ్‌లో ఉండాలి. తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. తర్వాత చక్కటి నిద్రపోవాలి 7-8 అవర్స్. మనిషి పాజిటివ్‌గా ఆలోచించడం ఉండాలి. మరి ఈరోజు మనము ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే అది మన చేతుల్లో ఉందా లేదా చూద్దాం. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ మన చేతుల్లో ఉంటది. పడుకోవడం అనేది మన చేతుల్లో ఉంటది. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మన ఆలోచన విధానంలో ఉంటది. కానీ ప్రాపర్ న్యూట్రిషన్ అనేది మాత్రం మన చేతుల్లో ఉందా లేదా చూద్దాం. చూడండి ఈరోజు ఇక్కడ మనం తినే ఆహారం ఏదైతే ఉందో ఇది ఈరోజు హెవీ కెమికల్స్ అంటే ఒకప్పుడు ఒక 40, 50 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనము అనేక రకాల చక్కటి నేచురల్ ఎరువులతో పంటలు పండించేవాళ్ళం. మరి అటు ఆ టైంలో మనకి ఎటువంటి రోగాలు లేవు. మన తాతలు, తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రుల టైంలో. మరి ఆ రోజు ఒకడికి రోగం వచ్చిందంటే ఆ ఊరంతా చెప్పుకునేవాళ్ళు. కానీ ఈరోజు రోగాల నిలయం అయిపోయింది ఈరోజు ప్రపంచం అంతా. కొత్త కొత్త రోగాలన్నీ వస్తున్నాయి. కారణం ఏంటి అంటే హెవీ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్. మన ఫార్మింగ్‌లో అవసరానికి మించి పెస్టిసైడ్స్ వాడుతున్నాం. అవసరానికి మించి కెమికల్స్ వాడుతున్నాం. ఈ కెమికల్స్ ద్వారా పండించిన ఫుడ్‌ని మనం తింటున్నాము. యెస్. రియల్లీ. మరి ఈ ఫుడ్ అంతా మనకేమైతుందంటే రంగురంగుల ప్యాకెట్లలో తయారయ్యి ఇటువంటి పెద్ద పెద్ద మాల్స్‌లో పెట్టి మీకు ఒకటి కొంటే 2 ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఈ విధంగా మనల్ని అట్రాక్ట్ చేసి అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా మన యొక్క ప్రజలని అట్రాక్ట్ చేస్తున్నారు. హెవీ డిస్కౌంట్స్ ఇచ్చి. మరి ఇవన్నీ మనం ఏం చేస్తున్నాము? దానిలో ఏముందో చూడకుండా మనము ఆ ట్రెడిషనల్ మాల్స్‌కెళ్ళి మనం కొనుక్కొని తీసేసుకుంటున్నాం. కానీ ఇక్కడ మా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ మీకు రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వెల్‌నెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. పర్సనల్ కేర్, ఫుడ్, హెల్తీ అండ్ ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్, ఎనర్జీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్. ఈ విధంగా కేవా ఇండస్ట్రీస్ అనేవి ప్రతి మనిషికి జీవితంలో పొద్దున్నే లేస్తే రాత్రి పడుకునే వరకు ఎటువంటి ప్రొడక్ట్స్ కావాలో అన్ని రకాల ప్రొడక్ట్స్ తనగా స్వయంగా తయారు చేసి ఆర్&డి ల్యాబ్‌లో టెస్ట్ చేసి ప్రాపర్ సర్టిఫికేషన్ తోటి అది మార్కెట్‌లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ 100% నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హైజీనిక్ ఫుడ్ ఐటెమ్స్ ఉన్నాయి. మరి వీటికి సర్టిఫికేషన్ తీసుకుంటే మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రొడక్ట్స్ అన్నీ హైలీ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. హైలీ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. కోషర్ సర్టిఫికేట్ ఉంది. హలాల్ సర్టిఫికేట్ ఉంది. జీఎంపీ సర్టిఫికేట్ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మీకు హజార్డ్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఆర్గానిక్ సర్టిఫికేట్ ఉంది కంపెనీకి. యూఎస్ఎఫ్‌డిఏ సర్టిఫికేట్ ఉంది. అదేవిధంగా ఐఆర్ఎస్‌సి, ఐడీఎస్‌సి సర్టిఫికేట్ ఉంది. ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీకు హెల్త్‌ని తీసుకొస్తాయి. 100% మీకు ఈ యొక్క ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వలన మనం అనుకున్న ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో హెల్త్ అనేది మనము దీని ద్వారా తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉన్నామో అప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఆదాయం గురించి ఆలోచించాలి. మరి ఇప్పుడు ఆదాయం రావాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్ అండి. ఇప్పటిదాకా మీరు ఏవైతే ప్రొడక్ట్స్ బయట సూపర్ మార్కెట్‌లో కొనుక్కుంటున్నారో హెల్త్ గురించి అనుకోని, అక్కడ మనకి కెమికల్ ఫుడ్ అనేది కొనుక్కొని మనం హెల్త్ గురించి కొనుక్కొని అవన్నీ అన్‌హెల్తీ కండిషన్‌లో రోగాలు తెచ్చుకుంటున్నాము. తర్వాత హాస్పిటల్స్‌కి వేలకి వేలు, లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాం. సో, ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఈ హెల్త్‌ని మీరు తీసుకోవడానికి, మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఒక చిన్న స్టెప్ చేసుకోవాలి. చిన్న చేంజ్ మీ యొక్క జీవితంలో తీసుకురావాలి. ఏంటి అంటే చేంజ్ యువర్ షాప్. ఇప్పటిదాకా మీరైతే షాపులో కొనుక్కుంటున్నారో ఆ షాపును మార్చండి. చాలు. ఒక చిన్న మార్పు మీ యొక్క జీవితాన్నే మారుస్తుంది. మిమ్మల్ని ఒక హెల్తియెస్ట్ పర్సన్‌గా తయారు చేస్తుంది. చేంజ్ యువర్ షాప్ దే విల్ చేంజ్ యువర్ లైఫ్. ఇదే కేవా ఇండస్ట్రీస్ యొక్క స్లోగో. సో, ఇక్కడ మీకు మీ యొక్క షాప్ చేంజ్ చేయడం వలన మీకు మీరు రెగ్యులర్‌గా సంపాదిస్తున్న ఆదాయంకి కాకుండా అదనంగా మీకు మీ యొక్క హెల్త్‌తో పాటు ఆదాయం గూడా కంపెనీ ఇస్తుంది. అదే ఇక్కడ వీక్లీ ఇన్‌కమ్స్ ఉంటాయి. మంత్లీ ఇన్‌కమ్స్ ఉంటాయి. ఇవి మీకన్నీ ముందు ముందు మనము దీంట్లో చూద్దాం. ఇక్కడ వెల్త్ క్రియేట్ చేయడానికి కేవా కైపో ఇండస్ట్రీస్‌తో మీరు బిజినెస్‌లోకి రావడానికి అంటే వెల్త్ క్రియేషన్ చేయడానికి మీరేం చేయాలి? ఫస్టే మనం చెప్పుకున్నాం. ఈ బిజినెస్‌లో మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. యెస్. ఐ యామ్ రిపీటింగ్ అగైన్.
ఇక్కడ మీరు షాప్ చేంజ్ చేయండి అన్నాం. అంటే మీరు డీమార్ట్‌లోకి వెళ్తారు. అక్కడ కొనుక్కోవడానికి ఏమైనా డబ్బులు కడతారా? ఏం కట్టరు. ప్రొడక్ట్ కొనుక్కుంటారు, వచ్చేస్తారు. ఇక్కడ కూడా అదే పని చేయండి. ఇక్కడ మీరు షాప్ చేంజ్ చేయండి. కేవా రైపో ఇండస్ట్రీస్‌లో ఒక ప్రీమియం కస్టమర్‌గా మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని డిస్ట్రిబ్యూటర్ అంటాము. ప్రీమియం కస్టమర్‌ని మనము. సో, ఫ్రీగా మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఎవరు చేస్తారు? ఈ యొక్క బిజినెస్ మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళు చేస్తారు. జస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీ యొక్క పేరు, మీ యొక్క కేవైసీ మొత్తము కంపెనీలో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎప్పుడైతే మీ పేరు రిజిస్ట్రేషన్ అయిందో మీకు లైఫ్ టైమ్ కంపెనీ ఒక ఆఫర్ ఇస్తుంది. ఏంటి అంటే ఇంతవరకు ఎవరు ఇవ్వని ఆఫర్ అది. మీరు ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో కానీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కానీ ఎవరు ఇవ్వని ఆఫర్ ఏంటంటే కంపెనీలో ఏ వస్తువు కొన్నా కూడా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇటువంటి ఆఫర్ ఇంతవరకు ఎవరూ ఇవ్వలేదు. మరి ఈ ఫ్రీ ఆఫర్‌తో పాటు మీరు గనక మీకు ఈ ప్రొడక్ట్స్ నచ్చితే మీకు తెలిసిన వారిని, మీ ఫ్రెండ్స్‌ని కంపెనీకి కస్టమర్‌గా రిఫర్ చేయండి. రిఫర్ చేసినందుకు మీకు అదనంగా ఒక 10 రకాల ఆదాయాలు ఇస్తాను అంటుంది కంపెనీ. అద్భుతం గదండీ! మరి తర్వాత మీ యొక్క డిస్ట్రిబ్యూటర్ ఐడీ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు అదనంగా వారం, వారం గూడా ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీకు కేవా డీల్స్ అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్‌లో మీకు ఫ్రీ మెంబర్‌షిప్ వస్తుంది. దాని ద్వారా యాప్‌లో మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇటువంటి ఫేమస్ ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో మీకు నచ్చిన వస్తువులు మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలా కొనుక్కోవడం ద్వారా మీకు ఇంకా ఎక్కువగా డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ రావడం జరుగుతుంది. ఇది ఒక విధానం. అంటే ఇక్కడ పైసా ఖర్చు లేకుండా మీరు చక్కటి ప్రొడక్ట్స్ లైఫ్ టైమ్ బై వన్ గెట్ వన్ ఫ్రీ అండ్ అదనపు వీక్లీ ఇన్‌కమ్స్, మంత్లీ ఇన్‌కమ్స్ పొందొచ్చు. ఇలా కాస్త నేను బిజినెస్ చేస్తాను అని అనుకుంటే మీరు ఈ యొక్క కేవా ఇండస్ట్రీస్ యొక్క ఫ్రాంచైజీగా స్టాకిస్ట్‌గా కూడా మీరు రావచ్చు. దానికి మీరు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దాన్ని బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఆ విషయం కూడా మీకు తర్వాత మీరు డిస్కషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్‌కమ్ కంపెనీ ఏమంటుందంటే, ఎవరైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, వాళ్ళకి ఇన్‌కమ్స్ 2 రకాలుగా ఉంటాయి. ఇక్కడ మీకు వారం, వారం సంపాదించుకునే అవకాశం ఉంది. 4 సార్లు ప్రతి వారము చొప్పున నెలకి 4 వారాలు 4 సార్లు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అది తీసుకోవాలనుకుంటే మీరు రీపర్చేజ్ కిట్స్ అని ఉంటాయి కంపెనీలో. దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా మీరు వారం, వారం ఇన్‌కమ్ తీసుకోవచ్చు. మరి నెలకి ఆదాయం ఒకసారి వస్తుంది. ఇక్కడ మీరు ఈ ఆదాయం కావాలంటే, మీరు ఫ్రీగా జాయిన్ అయిన తర్వాత మీకు నచ్చిన వస్తువులు మీరు కొనుక్కోండి. మీకు తెలిసిన వాళ్ళకి రికమెండ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు దీంట్లో కన్జ్యూమర్‌గా జాయిన్ అయ్యి, వాళ్ళు కొనుక్కున్న ఐటెమ్స్ మీద మీకు ఇన్‌కమ్ అనేది క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ బిజినెస్ చాలా సింపుల్ అండి. ఇది మీరు రోజు చేసే పనే. దీని గురించి ఎక్స్‌ట్రాగా ఏం చేయాల్సిన పని లేదు. క్యాజువల్‌గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ 3 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, కేవా ఇండస్ట్రీ అనేది ఉంది. బి మీరున్నారు. ఇక్కడ మీరు యొక్క నియర్ అండ్ డియర్ ఉన్నారు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, యూ అనే మీరు కేవాలో ఒక డిస్ట్రిబ్యూటర్‌గా మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని, మీకు తెలిసిన వాళ్ళని కంపెనీకి పరిచయం చేయడమే మీరు చేసే పని. ఇదే బిజినెస్. ఇంతకంటే ఇంకా దీంట్లో ఏమీ లేదు. సో, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న కన్జ్యూమర్‌గా మీ షాప్ చేంజ్ చేశారు. షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు హెల్తీ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు. అది కూడా లైఫ్ టైమ్ మీకు బయట మార్కెట్ కంటే తక్కువ ధరలో 1+1 అంటే మీరు ఇప్పటిదాకా ఒక 2000, 3000 బయట షాప్‌లో ఖర్చు పెడుతున్నారు. అదే 2000, 3000 మీరు 50% అమౌంట్ తోటి ఇక్కడ కేవాలో తీసుకుంటున్నారు. షాప్ మార్చడం వల్ల మీకు 50% డిస్కౌంట్‌లో ఉన్నాయి. ఈ డిస్కౌంట్ ఎంజాయ్ చేస్తూ మీకు తెలిసిన వాళ్ళని పరిచయం చేయడం ద్వారా మీరు అదనపు ఆదాయం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు మన బిజినెస్ ప్లాన్ చూపిస్తే ఇక్కడ రిటైల్ ప్రాఫిట్ 100% ఉంది. టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5-38% ఉంది. రాయల్టీ ఇన్‌కమ్ 62% ఉంది. అండ్ బైనరీ ఇన్‌కమ్స్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. రిటైల్ ప్రాఫిట్ ఈ విధంగా ఉందంటే కంపెనీలో మీరు ఒక ప్రొడక్ట్ కొన్నారనుకోండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటే అది ఎంఆర్‌పీ మీకు రూ. 400 ఉంటుంది. ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నప్పుడు ఇంకొక రైస్ బ్రాన్ ఆయిల్ మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక రైస్ బ్రాన్ ఆయిల్ మీరు తీసుకోండి. ఇంకొకటి మీరు మీకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడం ద్వారా మీరు అది ఆ యొక్క రూ. 400 మీ యొక్క పాకెట్‌లోకి ఇన్‌కమ్ కింద వస్తుంది. ఈ విధంగా మీరు 50% సేవింగ్స్ చేసుకోవచ్చు. అంటే మీరనొచ్చు, సార్ రైస్ బ్రాన్ ఆయిల్ రూ. 400 ఉంది. మరి ఇది చాలా ఎక్కువ గదా! అని. నో సార్. ఇది చాలా తక్కువ. ఎందుకంటే ఈరోజు మార్కెట్‌లో దొరికే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయిల్స్ అనరండి. దే ఆర్ నాట్ కుకింగ్ ఆయిల్స్. దే ఆర్ పెట్రోలియం బై ప్రొడక్ట్స్.
ఎందుకంటున్నానంటే, మీరు ఒక పల్లీలు తీసుకోండి. కిలో రూ. 100 ఉన్నాయి. ఒక కిలో పల్లీలు రూ. 100 ఉన్నప్పుడు 100, రూ. 120 ఉన్నప్పుడు దాంట్లోంచి మీరు ఒక కిలో పల్లీని ఎలా తీయగలరు? ఎక్స్ట్రాక్ట్ చేయగలరా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంపాసిబుల్. ఒక కిలో పల్లీలు గనక మీరు గానుగలో వేసి తీసి దాంట్లో వచ్చేది 300 ఎంఎల్ మాత్రమే. అంటే ఒక కేజీ పల్లి నూనె రావాలంటే మీరు దాదాపు 4 కిలోల పల్లీలు వేస్తేనే ఒక కేజీ పల్లి నూనె వస్తుంది. అంటే రూ. 400 పల్లీలకే ఖర్చయితుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కంపెనీ యొక్క ప్రాఫిటు, కంపెనీకి ఇచ్చే డీలర్సు, డిస్కౌంట్సు, అడ్వర్టైజ్‌మెంట్ కాస్ట్ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు ఒక రూ. 500 పల్లి నూనె పెడితేనే కానీ ఈరోజు ఆ కంపెనీకి వర్కౌట్ కాదు బయట. మరి రూ. 500 మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉన్న పల్లి నూనె మీకు రూ. 100కి ఎలా ఇవ్వగలుగుతున్నాడు అంటే, దాంట్లో పల్లి నూనె శాతము చాలా తక్కువ. 20-30% మాత్రమే ఉంటుంది. మిగతాదంతా పెట్రోలియం బై ప్రొడక్ట్స్. దిస్ ఈజ్ ట్రూ. 100% ట్రూ. కానీ మన దగ్గర స్వచ్ఛమైన రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది కాబట్టే ఇది మంచి క్వాలిటీ. ఇది కూడా మీకు 1+1 ఆఫర్‌లో వస్తుంది. అంటే మీరు రూ. 400 పెడితే మీకు 2 లీటర్స్ ఆఫ్ ఆయిల్ వస్తుంది. అంటే మీకు లీటర్ నూనె రూ. 200 మాత్రమే పడింది. ఈ విధంగా మన ప్రొడక్ట్స్ అన్నీ హై క్వాలిటీ ఉంటాయి. ఆ హై క్వాలిటీలో కాకుండా మీకు ఇక్కడ ఆదాయం గూడా ఉంటుంది. అది రీపర్చేస్ ఇన్‌కమ్ అని చెప్తున్నాము. రీపర్చేస్ ఇన్‌కమ్‌లో మీకు వెల్‌నెస్ ప్రొడక్ట్స్, హోమ్ కేర్, హెర్బల్ కేర్, అగ్రికల్చరల్ పర్సనల్ కేర్, ఫుడ్ ప్రొడక్ట్స్, హెల్త్ ఫిట్‌నెస్, ఎనర్జీ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే, మీకు తెలిసిన వారిని మీరు రికమెండ్ చేయడం ద్వారా, కంపెనీకి పరిచయం చేయడం ద్వారా, ఇక్కడ మీకొక మంచి ప్రమోషన్ సిస్టమ్ ఒకటి తయారు చేసింది కంపెనీ. దీని ద్వారా మీ యొక్క టీమ్ బిజినెస్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందంటే, మీరు పరిచయం చేసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి తెలిసిన పరిచయం చేయడం ద్వారా మీ టర్నోవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ టర్నోవర్ అనేది మొత్తం పెరిగి దాని ద్వారా మీకు ప్రమోషన్స్, అక్కడ ఇన్‌కమ్స్ కూడా మీకు జనరేట్ చేయడం జరుగుతుంది. అవే ఈ యొక్క స్లైడ్‌ల రూపంలో ఉంటాయి మీకు. మీరు ఇనీషియల్‌గా మీరు డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఎప్పుడైతే మీకు మీ టీమ్ ద్వారా 2000 బిజినెస్ చేశారో మీకు 10% అంటారు. ఎగ్జిక్యూటివ్‌లు అంటారు. అక్కడి నుంచి మీరు 10,000 చేయడం ద్వారా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆ విధంగా మీరు డైరెక్టర్ లెవెల్ వరకు మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఒక మంచి ప్రమోషన్ ఛానెల్ కూడా మీ కంపెనీ కల్పిస్తుంది. మరి అదే విధంగా మీ కంపెనీ క్లబ్ ఇన్కమ్స్ అని పెట్టడం జరిగింది. ఇందులో 62% ఆఫ్ టర్నోవర్ మీద మీకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. రాయల్టీ క్లబ్ నుంచి హౌస్ క్లబ్, కార్ క్లబ్, ఫారిన్ క్లబ్ ఇవన్నీ మీకు క్లబ్ ఇన్కమ్స్ అని కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీకు డైరెక్ట్ క్లబ్ ఇన్కమ్, ప్రెసిడెంట్ క్లబ్ ఇన్కమ్, చైర్మన్ క్లబ్ ఇన్కమ్, స్పెషల్ బోనస్ ఇవన్నీ ఈ విధంగా మీకు ఒక లాంగ్ టర్మ్ కెరీర్ అనేది కంపెనీ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇది మీరు ఒక్కరే చేయడం కాదు. నెట్వర్క్ బిజినెస్‌లో ఇది ఒక పార్ట్. అంటే మీకు తెలిసిన వాళ్ళని ఇక్కడ కన్జ్యూమర్‌గా డెవలప్ చేయడం ద్వారా, ఒక టీమ్‌ని డెవలప్ చేయడం ద్వారా, మీ యొక్క టైమ్‌ని మల్టిప్లై చేయడం ద్వారా మీరు అద్భుతమైన ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. సో, ఈ బిజినెస్ కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే, మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. విఎం హెర్బల్స్ 7989405213 ఆర్ 9704417259. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఎట్ ద సేమ్ టైమ్ మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు చక్కటి హెల్త్ ఇన్ఫర్మేషను, వెల్త్‌కి సంబంధించినవి వీడియోస్ తయారు చేయడానికి మాకు మోటివేట్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.